అదే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేసిన ఆరోపణలు, నిన్న పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అయోధ్య పోయిన లక్ష లడ్లు కూడా కలిసిపోయినాయి డైరెక్ట్ గా మాట్లాడేసినారు. దాన్ని విచారిస్తారా, విచారించారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జంతువులకు సంబంధించిన ఫ్యాట్ ని కలిపారు అని చేసిన అలిగేషన్ తోటే కదా ఇది మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు జంతువుల కొవ్వు కలిపారు అని చెప్పడానికి, ఉప ముఖ్యమంత్రి గారు లక్ష లడ్లు కూడా ఇటువంటివే పంపించారు అని చెప్పడానికి ఏం తేడా ఉంది? రెండింటిని విచారించాల్సిందే కదా. రెండింటినీ అసలు ఈ విచారణ ఇప్పుడు బయట నుంచి జరిగిన ఆరోపణలే దీనికి ప్రామాణికం. అంతే కదా. సుప్రీంకోర్టు లాస్ట్ టైం హీరింగ్ లో సుప్రీంకోర్టు చెప్పింది కదా, అసలు జరగకుండా మీరు కంక్లూజన్ కి ఎలా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ తర్వాత మళ్ళీ సిట్ ఎందుకు ఏర్పాటు చేశారు అని అడిగింది. కాబట్టి కేవలం టీటీడీకి సంబంధించిన అంశంలోనే జరుగుతుందా లేకపోతే ఇది జరుగుతుందా అనే దానిపైన అంబిగ్యూటీ అవసరం లేదేమో. అదే నాకు కొంత అనుమానం ఉంది. ఇప్పుడు పరిధిలోకి అందరినీ తీసుకొస్తారా? ఇప్పుడు ఆ సమస్య ఏంటి? ముఖ్యమంత్రి గారు ఒక అలిగేషన్ చేశారు, ఉప ముఖ్యమంత్రి గారు నిన్న కూడా మాట్లాడారు, పురంధేశ్వర్ గారు లాంటి వాళ్ళు ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడినామన్నారు. ఇది ఇప్పుడు కనీసం అధికారికంగా మిగతా వాళ్ళ పార్టీ ప్రతినిధులు వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళ పార్టీ ప్రతినిధులు అదే మాట్లాడతారు. ఇంత స్పష్టంగా వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇప్పుడు రేపు సిట్కి సుప్రీంకోర్టు ఆదేశించుతో వచ్చినటువంటి సిట్కి కంప్లైంట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఆంధ్రప్రదేశ్ పార్టీ వాళ్ళు ఫిర్యాదు చేయాలి. ఇది ఆధారం, దీనిపైన గత ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలి. ఇసలు వీళ్ళు ఫిర్యాదు చేస్తారా? ఫిర్యాదు చేస్తే ఒక పద్ధతి, నిజంగా అయితే వాళ్ళకి నిజంగా వాళ్ళ ఆరోపణల మీద నమ్మకం ఉంటే పార్టీ తరఫున ఫిర్యాదు చేయాలి ఈ కమిటీకి, ఇది ఆధారం, యాక్షన్ తీసుకోండి. లేకపోతే కనీసం వాళ్ళకి నోటీస్ అన్నా ఇవ్వాలి. మీరు ఆరోపణలు వచ్చినట్టు మేము మీడియాలో చూసినాం, మీరు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు సిట్ వేసిన కేసు ఆధారంగా నోటీస్ ఇవ్వలేరు. ఆ నోటీస్ లో ఎక్కడ, ఇప్పుడు సిట్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో నేను ఎఫ్ఐఆర్ చూశాను, దాంట్లో ఏముంది, ఏఆర్ కంపెనీ పైన ఇచ్చారు. ఏఆర్ కంపెనీ అనేది నామ్స్ ఉల్లంఘించారు, కొన్ని లోపాలు గుర్తించాము, దానిపైన క్రిమినల్ చర్యలు తీసుకోమని. అది ఉందో లేదో తెలిసేస్తుంది సిట్టు, దాంతో సమస్య పరిష్కారం అవుతుందా? అది సమస్య కాదు కదా. కాబట్టి సిట్టు పరిధిలోకి ఎవరు వస్తారు ఒక పాయింట్. రెండో, రేపు మార్గదర్శకాలు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో, లేదా సిట్కి సారథ్యం వహించేది డైరెక్టర్ ఆఫ్ సిబిఐ కాబట్టి వారేమన్నా ఇచ్చే ప్రొసీడింగ్స్ లో వాళ్ళిద్దరూ ఈయనొకరు ముగ్గురు ఇంకా నేను వాళ్ళే నామ్స్ అండ్ ఫార్మ్స్ జోడించాలి. దాని పరిధిని నిర్ణయించే దాన్ని బట్టి దాని భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అనుకుంటున్నాను. సో సిట్ కి సంబంధించిన పరిధి ఏంటి అనేది పాయింట్ అవుతుంది ఖచ్చితంగా. సో పొలిటికల్ కామెంట్స్ కూడా ఉండడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. మీరు చెప్పిన దాని ప్రకారం ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ఏంటి అనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా ప్రభుత్వం, సిట్ తీసుకుంటే ఈ సమస్యకు ఒక ముగింపు అయిపోతుంది. దానివల్ల లాభం ఏంటంటే వాళ్ళు నిజంగా వాళ్ళకి ఏదైనా సమాచారం ఉంటే ఇవ్వచ్చు, లేదా మనం ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా టీటీడీ లాంటి సున్నిత విషయాలు ఏమైనా మాట్లాడచ్చు అనే భయం మాత్రం సమస్య వస్తుంది. అట్లాంటి వాళ్ళు కొంత తగ్గుతారు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు టీటీడీలో ఏం జరిగినా విమర్శించడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది కదా, సంచేతనాల కోసం కొంతమంది. ఇప్పుడు అవి తగ్గిపోతాయి భవిష్యత్తులో. టీటీడీ గురించి ఆరోపిస్తే ఇట్లాంటి సమస్య వస్తే ఇబ్బంది పడతామని. కాబట్టి శాశ్వత పరిష్కారానికి అది అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు, సుప్రీంకోర్టు తీర్పుని వెల్కమ్ చేస్తూ సత్యమేవ జయంతే ఓం నమో వెంకటేశ్వరాయ అని ఆయన ఎక్స్ లో స్పందించారు. కానీ ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన ఆధారం ప్రకారం వాళ్ళ పార్టీ అధికారిక స్టేట్మెంట్ లో కల్తీ నెయ్యి, ఆవు నెయ్యి, కొవ్వు ద్వారా జంతువుల కొవ్వు ద్వారా తయారు చేసిన కల్తీ నెయ్యి పైన సుప్రీంకోర్టు ఆగ్రహం. నిజానికి సుప్రీంకోర్టు దానిపైన ఆగ్రహం కూడా సమస్య లేదు, టెస్టులు చేశారు అడిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టినారని ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, నువ్వు చెప్పినంత అబద్ధాలు ఇప్పటికైనా నిజం ఒప్పుకొని ఈయన అంటున్నాడు. ఇది కొనసాగుతుంది కదా. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే లడ్డుల్లో వివాదం చేయొద్దనింది. ఇప్పుడు లడ్డులు వివాదం చేయనట్టు కాదా? అయితే ఇంకో రూపంలో ఏమైనా మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం చేశాడు, ఇక్కడ ఏం చేశాడు? ఇప్పుడు సనాతన ధర్మాన్ని స్వీకరించాను కాబట్టి బ్రాడ్ గా హిందూ మతం పునరుద్ధరణ గురించి నేను మాట్లాడతానని దీని పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారా? మాట్లాడితే ఎవరు కంప్లైంట్ చేయాలి వాళ్ళ పైన? సుప్రీంకోర్టుకు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద సుప్రీంకోర్టు తనకు తాను తీసుకుంటుందా, లేకపోతే ఈ ఊరిని కంప్లైంట్ చేయాలా? ఇవన్నీ భవిష్యత్తులో వాళ్ళు ఇచ్చిన నామ్స్ అండ్ ప్రాబ్లమ్స్ ప్రకారం ఆధారపడి ఉంటాయి.